నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అసలు? ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. నామినేటెడ్ పోస్టులు అనేవి ఎందుకని ఇంకా భర్తీ చేయలేకపోతున్నారు? అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నామంటే, నామినేటెడ్ పదవులు అనగానే అందులో మొట్టమొదటిగా వచ్చేది టీటీడీ చైర్మన్ పదవి. ఆ టీటీడీ చైర్మన్ పదవిని వీళ్ళు ఇంకా ఎందుకని భర్తీ చేయలేకపోతున్నారు? ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే, ఏదైతే తిరుపతికి సంబంధించి స్వామివారి ప్రసాదం, దానికి సంబంధించి ఆ ల్యాబ్ రిపోర్ట్లను చూస్తే ఒక్కొక్కరికి కడుపు మండిపోతూ ఉంది. అసలు ఏం జరుగుతుంది? యావత్ దేశ ప్రజలందరూ కూడా ఆరాధ్యంగా దైవించే స్వామివారికి మరి నైవేద్యం కావచ్చు, అలాగే భక్తులకు పెట్టే ప్రసాదం కావచ్చు, ప్రతి దాంట్లో కూడా అవినీతిమయం. ఇంతకంటే దారుణం, దౌర్భాగ్యమైన విషయం ఏంటి అంటే, ఆ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఆ రేషియోస్లో కలపాలో అక్కడ కూడా అపచారం. ఏదైతే ఆ ల్యాబ్ రిపోర్ట్లో పేర్కొన్నట్లుగా వాళ్ళు లార్డ్ అంటే అదే పందికి సంబంధించిన క్రొవ్వు, అలాగే పశువులకు సంబంధించిన క్రొవ్వు పదార్థాలు, ఆయిలు, చేప నూనె. ఏంటి అసలు ఇది? ఏదో రెస్టారెంట్లో నాన్ వెజ్ ఐటమ్స్కి తయారు చేస్తున్నట్లుగా స్వామివారి ప్రసాదానికి కూడా ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చరిత్రలో ఎన్నడూ లేదు ఈ విధంగా. మరి దీనికి కారకులు ఎవరు? మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దీనిపైన కఠినంగా వ్యవహరించాలి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు అనేవి త్వరగా భర్తీ చేస్తే వాటికి కొంత ఉపశమనం కలుగుతుందేమో బహుశా. ఎందుకంటే ఏదైతే ఇటీవల కాదంబరి జత్వాని ఆ కేసుకు సంబంధించిన అంశంలో ఆ మహిళ ఇబ్బంది పడుతుంది అని అంటే, మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి గజ్జల వెంకటలక్ష్మి, తను ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు కాదు, అక్కడ ముంబై ఆడపడుచు, అక్కడ మహిళా కమిషన్ లేదా, ఇట్లాంటి బాధ్యత రహితమైన మాటలు. అందుగురించి ఈ నామినేటెడ్ పోస్టులోకి వస్తాయి కాబట్టి ఇవన్నీ దానికి సంబంధించి ఈరోజు డిబేట్ పెడుతుంది. అలాగే దీంతో పాటుగా మరొక టాపిక్ కూడా ఉన్నది, ఏదైతే వలసలకు సంబంధించిన అంశం. ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఆ పార్టీకి బై బై చెప్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం తీసుకొచ్చారు చూసారా, హలో ఏపీ బై బై వైసీపీ అన్నట్లుగా, మరి ఆ పార్టీకి ఒక పక్కన భుజాన్ని వేసుకొని అన్నీ తానే నడిపించిన జిల్లా స్థాయి నాయకులు కూడా ఇప్పుడు బాయ్ బాయ్ చెప్తా ఉన్నారు. సో ఈ 2 టాపిక్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశాల గురించి, అలాగే తిరుపతిలో జరిగిన దారుణ ఘటన గురించి ప్రస్తావించుకుందాం. సో ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు, నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ఓపెనింగ్ రిమార్క్స్లో మీకు చెప్పాను మొత్తం ఏంటి అసలు అనేది. మరి మీరు ఎందుకని అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతున్నా ఆ పోస్టులు ఎందుకని భర్తీ చేయట్లేదు? మరి ప్రజలకు సంబంధించి ఏం సమాధానం చెప్తారు? ప్రసాద్ గారు, మొదట మీకు, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి జనసేన నేత వంశీ గారికి, అలాగే దుర్గా కుమార్ గారికి ఆ తరఫున తెలుగుదేశం తరఫున మొదటి నమస్కారాలు. నమస్కారం సార్. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటుతుంది. మీరు చాలా మంచి అంశాన్ని ప్రస్తావించారు. ఇంకా నామినేటెడ్ పదవులు ఇవ్వాలి కదా, ఇచ్చేయచ్చు కదా అని. ఇవ్వాలని ఉంది, ఇస్తానని కూడా పెద్దలు చెప్తున్నారు. కొన్ని అంశాల పైన కొంత అక్కడ ఇక్కడ సమస్యలు ఉండడం వల్ల కొంత లేట్ అవుతుంది. ఏం కారణాలంటే, ప్రధానంగా మన విజయవాడ వరదలు రావడంతో ఆ రోజు ముందు ప్రకటించాలనుకున్నప్పుడు కొంత ఫ్లడ్స్ రావటం, ఆ తర్వాత ఈరోజు ప్రధానంగా 100 రోజులు పూర్తయిన సూపర్ 6 హామీలు ఎంతవరకు అమలు చేసేయడం, క్యాబినెట్ జరగటం, దాంట్లో కూడా ఈ సర్జరీ నామినేట్ పదవుల పైన. సో నాకు తెలిసి దీపావళి లోపలే ఈ నామినేటెడ్ పదవులన్నీ కూడా మంచి శుభవార్తగా పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ, పురంధరేశ్వర గారికి కూర్చొని మాట్లాడి ఫైనల్ చేస్తారని ఒక ఆశ ఉంది. ఈ రోజు మా జిల్లా కూడా లోకేష్ వచ్చి ఉన్నారు. ప్రజా ప్రస్థానంలో డిస్కస్ కూడా వస్తూ ఉంది. సో టోటల్గా ఏంటంటే, దాదాపు నాకు తెలిసి ఒక 17-18 కార్పొరేషన్లు, అలాగే ఒక 750 పైచలకు నామినేటెడ్ పోస్టులు, ఇతర అంబెస్సీ లాగా అనమాట, ఇతర మన రాష్ట్ర ప్రతినిధులుగా కూడా ఉంటారు. కాబట్టి అన్నిటికీ ఒక లిస్ట్ అయితే ఫైనలైజ్ అయింది. ఎందుకు ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒక్క పోస్టుకు 25,000 అప్లికేషన్లు వచ్చాయి. అది మేము స్కూట్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇలా వచ్చాయి అన్నప్పుడు తప్పలేదు, కష్టపడిన వాళ్ళంతా కూడా అప్లై చేశారు.
ఎన్నో రకాలుగా ఆశ పెట్టుకుంటారు, మాకు ఏది వస్తుంది అది వస్తుందని. నేను చూశాను ప్రాక్టికల్ గా ఎన్టీఆర్ భవన్కి వెళ్ళి మా అమరావతిలో చూసినప్పుడు వాళ్ళు అడిగారు, అలా మీరు దేనికి అప్లై చేస్తున్నారంటే, అయ్యా బాబు ఇంతమంది ఉంటే నేనే అప్లై చేసేదని చెప్పి, నేను నిజంగానే మీ ఇష్టం అండి, మీరు ఇస్తే సౌకర్యం, నేను లేకపోయినా కూడా లాల్ మహాప్రసాద్ అని గమ్మన అయిపోయాను. సో నవ్వేసి వచ్చేసాను. కానీ పెద్దలు వాళ్ళకున్న ఆలోచనలతో వాళ్ళు స్కూటీ చేస్తున్నారు. పేర్లు ఎవరు కష్టపడ్డారు పార్టీ కోసం, ఎవరు ఎంత రకాల త్యాగాలు చేశారు పైన. పవన్ కళ్యాణ్ గారు కూడా, బాబు గారు కూర్చున్నప్పుడు కూడా ఆ టికెట్లు ఇవ్వలేకుండా పోయినప్పుడు లాస్ట్ లో 20 మంది అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు కూడా ప్రయారిటీ లేక కన్సిడర్ తీసుకోవాలని కూడా అనుకోవడం జరిగింది. సో టోటల్ గా ఏంటంటే దీపావళి ముందుగానే శుభవార్త తినే అవకాశం ఉందని చెప్పి నాకున్న సమాచారం. దీంతో పాటు ఉలిక్కి పడిన ప్రపంచం ఎంత బాధ కలిగించిందంటే, మేము కింద తిరుపతిలో ఉండేవాళ్ళం ఉంటాం కాబట్టి మేము కొండకెళ్తే ఒక్క క్షణమైనా దేవుణ్ణి అలా చూడాలి, చూసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 600 అగ్రహారం పడిన ప్రసాదం తీసుకోవాలనే ఒక 2 టార్గెట్స్ పెట్టుకుని వెళ్తాం. మేము ఎప్పుడైనా కొండకెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వస్తే ఆ ప్రసాదాలు తీసుకొని వస్తే ఒక 3-4 ఇండోళ్ళు మమ్మల్ని అడిగేవాళ్ళు, కొండకు పోయారా. ఎలా అంటే అంత వాసన వచ్చేది, అంతగా మంచి కమ్మని వాసన వచ్చేది. అలాగే మేము కడుక్కోవాలంటే కూడా చెయ్యి ఒక గంట అరగంట పట్టేది ఆ నెయ్యి పోవాలంటే. అటువంటి 50 ఏళ్లుగా కొండ మీద కర్ణాటక మిల్క్ ఫౌండేషన్ ఉంది, ఆ ఫెడరేషన్ వాళ్ళు సప్లై చేస్తున్న నెయ్యిని దుర్మార్గంగా కమిషన్ల కోసం ఏఆర్ ఫుడ్స్ అని, ఆల్ఫసా ఫుడ్స్ అని గుజరాత్ వాళ్ళతో కమిట్ అయ్యి 4 రాష్ట్రాల్లో చెన్నైతో కూడా కలిపి నెయ్యిని మార్చేసి దుర్మార్గంగా కల్తీ చేసి రాష్ట్ర ప్రజలకు పెంచారు. అప్పుడే మొదట్లో చాలా భక్తుల నుంచి కంప్లైంట్ వచ్చాయండి, లడ్డు వాసన వస్తా ఉంది, ముగ్గు వాసన వస్తుంది, వన్ డే నుంచి ఉండట్లేదు, పాసిపోతా ఉందంటే ఎవరు దాన్ని పట్టించుకుని అదిలేడు. చివరికి ఈ రోజు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకసారిగా దిగ్భ్రాంతి గురై ఒక రకంగా మానసికంగా కూడా బాధపడ్డాం. మనం ఏం తిన్నాం అబ్బా అని. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన ఆ శాంపుల్స్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ జూన్ 4న కరుణాకర్ రెడ్డి రిజైన్ చేశారు, జూన్ 15న ఈవోని మార్చారు. అప్పుడు వేసిన కమిటీ ఏంటంటే విజయ్ కుమార్ రెడ్డి గారు టిఆర్డిఏ సైంటిస్ట్, అలాగే సురేంద్ర కుమార్ డైరీ ఎక్స్పర్ట్, స్వర్ణలత గారు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్, వీళ్ళ ముగ్గురితో కమిటీ వేసాం. ఎందుకు ప్రసాదాలు లడ్డు ప్రసాదాలు హాని తగ్గింది, అన్న ప్రసాదాలు కూడా ఎందుకు రుచి తగ్గిపోయింది. వీళ్ళు వెళ్ళి ఆ శాంపుల్స్ తీసుకున్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్ లో ఉంటుంది. దాదాపు 21వ తారీఖు 20వ తారీఖు ఈ శాంపుల్స్ పంపించారు. లాస్ట్ మంత్ 26 ఆ శాంపుల్స్ వచ్చాయి. దీన్ని ఫస్ట్ టీటీడీ బోర్డు అఫీషియల్స్ ముందర డిస్కస్ చేశారు, తర్వాత నిన్న కేబినెట్ డిస్కస్ చేశారు, తర్వాత బాబు గారు నేను సాయంత్రం అనౌన్స్ చేశారు. చేసినప్పుడు నెయ్యిలో ఎస్ వాల్యూ అని ఉంటుంది, 100కి అంటే 100% 19.7, 20% కూడా లేదండి, మీదంతా కల్తీ. అలాగే టోటల్ గా ఈ రిపోర్ట్ లో వచ్చిన అంశాలను కూడా ఏఆర్ ఫుడ్స్ కానీ, చెన్నై ఫుడ్స్ కానీ, అలాగే ఆల్ఫాసా ఫుడ్స్ కానీ సప్లై చేసిన నెయ్యిలో గత 5 ఏళ్లుగా 2020 నుంచి సిద్ధరామయ్య గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు నందిని డైరీ మాదేం తీసుకోలేదని చెప్పి కర్ణాటక మిల్క్ ప్రొడక్షన్స్ వాళ్ళు చెప్పేశారు మొన్న. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఆయనే ఆ ట్యాంకర్ మాకు ఇవ్వడం కూడా గొప్ప విషయం అండి. మళ్ళీ మేము పంపిస్తున్నాం, రోజుకు 15,000 కేజీల నెయ్యి పంపిస్తాం. గత 50 ఏళ్ళు సార్, రోజు 15,000 కేజీలు అవును సార్ పంపిస్తారు సార్. అవును సార్. అలాగే వాళ్ళు అక్కడి నుంచి పంపించేటప్పుడు ఈ ఇంత నెయ్యి కలెక్ట్ చేసినప్పుడు కూడా ఒక మాట అన్నారు గవర్నమెంట్ నాయకులు, మేము లాభాపేక్షతో పంపించట్లేదు, టీటీడీకి దేవుడికి సేవ చేస్తామని పంపిస్తున్నాం అని చెప్పారు. కానీ వాళ్ళు అప్పుడు ఇచ్చింది 360 రూపాయల కిలో, ఇప్పుడు 470 చాలటం లేదని డబ్బు పెంచి మేమే 470 రూపాయలు నాణ్యమైన ఇవ్వాలని. గత ప్రభుత్వం ఇచ్చిన నెయ్యి సప్లై చేసిన నెయ్యి 320, 310, 340 ఈ రేట్లో కలెక్ట్ చేశారు. సో ఈ నెయ్యి అంతా కూడా ఏఆర్ ఫుడ్స్, కేఆర్ ఫుడ్స్ వీళ్ళంతా చూస్తే భయం కల్పించే అంశం ఏంటంటే, సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వం, అలాగే కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్న ప్రభుత్వంలో వాల్యుయేషన్స్ పక్కన పడేసి పూర్తి స్థాయిలో అన్న ప్రసాదాలు, నెయ్యి వాడేది లడ్డుకే కాస్తారు, అన్న ప్రసాదాలకు వాడతారు, దేవుడి కైంకర్యానికి వాడతారు, దేవుడి ధూపదీపాలకు వాడతారు. కింద ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి టెంపుల్ కానీ, వెంకటేశ్వర టెంపుల్ కానీ, బాలాజీ కపిల్ తీర్థ టెంపుల్ కానీ, కింద ఉన్న చాలా టెంపుల్ కూడా వాడతారు ఆ దీపం వెలిగించడం. చాలా సార్లు నేను బ్రాహ్మణ్స్ అడిగాను, సార్ మీరు ఎందుకు ఈ విషయం జరిగినప్పుడు బయటపెట్టలేకపోతున్నారంటే, అప్పుడున్న అధికారుల భయం.
నెయ్యి 50 ఏళ్ళుగా వాళ్ళు లడ్డు తయారు చేస్తున్న వాళ్ళు చెప్పేస్తారండి ఇలా చెయ్యి పూసుకొని. కానీ వాళ్ళు చెప్పలేకపోయారు, మా ఉద్యోగాలు ఉంటాయో పోతే తెలియదు మాకు. ఇది తెలిసిన తర్వాత పూర్తి స్థాయిలో లడ్డు నాణ్యత పెంచడం కోసం ఈ రిపోర్ట్స్ బయటపడిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఒకసారి భయభ్రాంతికి గురయ్యాం. ఇక్కడ ఒక చీకటి విషయం కూడా మీకు చెప్పాలి. ఇదే ల్యాబ్ రిపోర్ట్ లో వచ్చింది ఏంటంటే, అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, అఫీషియల్ గా సోయాబీన్స్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఫిష్ ఆయిల్, ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, లార్డ్ అంటే మాంసం, ఏ మాంసం ఉండొచ్చు, కొబ్బరి, గోధుమ పిండి, ఏ మాంసం ఉండొచ్చు. పలానా మాంసం బీఫ్ ఇంకోటి అని చెప్పలేము, పిగ్ అని కూడా చెప్పలేము. సో ఇవన్నీ లార్డ్ అంటే పంది కొవ్వేనండి అది. అదే సార్, నేను ఇంకా మాట అంటే నాకు ఎందుకో ప్రసాద్ గారు భావించకండి, ఆ పదం పలకడానికి ఇబ్బందికరంగా ఉంది. పడడానికే కాదు, నాకు అన్నిదా భావించకండి. వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రసాదం గురించి, స్వామివారి యొక్క కైంకర్యాల గురించి ఈ విధంగా మాట్లాడాల్సిన రోజు వస్తుందని నేను కళ్ళవరు ఊహించలేదు. చాలా బాధపడి చెప్తాను. ఎందుకంటే మేము పవిత్రంగా భావిస్తాం, మాకు ఇష్టం కూడా. అటువంటి దేవుడి యొక్క ప్రసాదంలో ఈ విధంగా కలిగినప్పుడు నిజంగానే బాధ కలుగుతుంది. చాలా బాధపడి చెప్తున్నాను. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, తప్పు జరిగి అరెస్ట్ చేసేయండి, మూసేసేయండి, చంపేసేయండి, జైలు వేసేయండి అంటే నిన్న వాళ్ళు ఏదో మాట్లాడారు. అది చైర్మన్, మాజీ చైర్మన్ వాళ్ళంతా. నేను ఒకటి అడుగుతాను సార్, ఈ నెయ్యి క్వాలిటీ చూడకుండానే మీరు తీసుకున్నారా? గత 50 ఏళ్ళుగా ఇస్తున్న కాంట్రాక్టరు నిజాయితీ మీకు తెలీదా? మీరెందుకు రేట్ తగ్గించారు నాణ్యమైన నెయ్యి ఇస్తానని చెప్పి? అప్పుడు మీకు నమ్మకం కలపలేదా? ఇంకో విషయం చెప్పాలి సార్, బాధ కలిగించే విషయం. రామ మందిరం నిర్మించేటప్పుడు మోడీ గారు ప్రారంభించారు అయోధ్యలో. అక్కడికి లక్షలట్లు పంపించారు ఇక్కడ నుంచి. వాళ్ళు తినిందంత పంది మాంసమా? వాళ్ళు తినిందంత ఆవు పొయ్యా, నెయ్యి పువ్వా? ఏంటి సార్, నాకు హిందువులు అంటే మీకు అంత చీపా? స్వామివారి దర్శనానికి డిక్లరేషన్ కూడా ఇవ్వలేడు ముఖ్యమంత్రి గారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు భార్యాభర్త కలిపి ఇవ్వలేని ముఖ్యమంత్రి గారు. ఈరోజు దేవుడి యొక్క కైంకర్యాల్లో ఇటువంటి అన్యాయం జరిగితే గోవిందా ఏంది పరనింద? ఆకే కాదు సార్, యావత్ ప్రపంచం అంతా భక్తులు ఉడికిపడ్డారు. అసలు మేము ఏం తప్పు చేశాము? సార్ అన్ని దోచుకున్నారు, మమ్మల్ని కొట్టారు, జైల్లో పెట్టారు, అన్ని రకరకాలుగా హింసించారు. కానీ స్వామివారు అందరి బాగుండాలని కోరుకునే వెంకటేశ్వర స్వామిని మీరు ఈ విధంగా కల్తీకి బాగుపడితే క్షమించారు సార్. ఈ పాపం ఊరికే పోదు. ఇప్పటికే చాలా మంది శిక్ష పడుతుంది. నేననేది ఒకటే, మీరు ఏమైనా తిన్నారో ఏం ఆడారో మాకొద్దు, కానీ కలియుగ వెంకటేశ్వర మాత్రం ఈ విధంగా రాజకీయంగా బజార్లోకి ఇచ్చి స్వామివారి భక్తుల్ని మనోభావాలు దెబ్బతి విధంగా చేస్తే మాత్రం ప్రపంచం క్షమించారు సార్. కొన్ని లక్షల మంది రోజు దర్శనం చేసుకోబోతారు. నేను చాలా క్లియర్ గా ఉన్నాను. నాకు తెల్లార్తలే స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చే అలవాటు. అటువంటి వాడిని కూడా ఏదో బాధపడుతున్నానంటే నెవర్ వర్డ్స్, నాకు మాటలు రావట్లేదు. అటువంటి దుర్మార్గమైన చర్యలు చూస్తే చాలా బాధ కలిగిస్తుంది. ఇలాంటి సంస్కృతి సంప్రదాయం ఉండకూడదు. దీంట్లో జరిగిన అన్యాయాలు విచారించిన వెంటనే వాళ్ళకి తగిన శిక్ష ఇవ్వడం కోసం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంక భవిష్యత్తులో కూడా వాళ్ళు బోర్డు మెంబర్లు గాను, బోర్డు దర్శనానికి, దేవస్థానానికి రాకూడదని, ఈ అనిమతి ప్రచారం అరికట్టాలని, ఇటువంటి దుర్మార్గమైన చర్యలు హిందువుల మీద ఎందుకు జరుగుతున్న పైన, గతంలో ఉన్న ప్రభుత్వానికి హిందూ సంస్కృతి పైన నమ్మకాలు లేవు కాబట్టి ఇలా చేశారా అనే అనేక అంశాలపై అనుమానాలు లేకుతున్నాయి. దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకుంటాం సార్. రైట్ సార్. వంశీ గారు, సో ఏదైతే మీరు కూటమి ప్రభుత్వం తరఫున మీరు అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది, మరి ఆ నామినేటెడ్ పదవులు ఇంకా భర్తీ చేయలేదు. సో ఈ క్రమంలో ఇక్కడ చూస్తేనేమో పరిస్థితులు అట్లా ఉన్నాయి. మీరు త్వరగా ఆ నామినేటెడ్ పదవులు కనుక పూర్తి చేస్తే, సరైన వ్యక్తులను కనుక అక్కడ నియమిస్తే ఇట్లాంటి పరిస్థితులకు తావు ఇవ్వకుండా ఉంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. మీరేమంటారు? ఒకసారి అన్మ్యూట్ చేయండి. ప్రసాద్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మిగిలిన పెద్దలకు, మన ఆదాన్ టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు సార్. నమస్కారం అండి. సార్, ఈ రోజున ఏదైతే మా కూటమి ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికి 100 రోజులు అవుతుందండి. 100 రోజుల్లో ఖచ్చితంగా పార్టీ కోసం, గతంలో మన పార్టీ కోసం పనిచేసినటువంటి ఏవైతే 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, 3 పార్టీల కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాస్తవం అండి. ఎప్పుడెప్పుడు నామినేట్ పదవులు వస్తాయా అని చెప్పేసి. ఎందుకంటే కష్టపడ్డారు, కష్టకాలంలో పార్టీలకు అండగా ఉన్నారు. గత 5 ఏళ్ళు ఆ పాలకులతోటి పోటీ, అంటే వాళ్ళతోటి ఫైట్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. ఎన్నో ప్రైజ్లు పెట్టించుకుని వాళ్ళు ఎంత రాక్షస పాలన చేశారో మనందరికీ తెలుసు. అటువంటి పాలకులతో యుద్ధం చేసినటువంటి పరిస్థితి, ఆ యుద్ధంలో వాళ్ళని మట్టి కనిపించినటువంటి పరిస్థితి.
సో నాయకులందరూ కూడా ఈ రోజున ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్న మాట వాస్తవం అండి. సరే మనకి మొన్న అచ్యుతాపురం అవ్వచ్చు, లేకపోతే మొన్న విజయవాడ ఫ్లడ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, దీనివల్ల కొంచెం మనకి డిలే అయిన మాట వాస్తవం. ఖచ్చితంగా అతి త్వరలో నేను అనుకుంటున్నాను సార్, దసరా దీవాళి మధ్యలో మనకి శుభవార్త వచ్చే ఖచ్చితంగా మా అందరూ ఉన్నాయండి. డెఫినెట్లీ పని చేసిన ప్రతి ఒక్కరికి కూడాను, ప్రతి నాయకుడికి కూడాను పార్టీల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే విధంగా వాళ్ళందరూ కూడా వర్కౌట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది సార్. తిరుపతి ఘటన ఎట్లా చూస్తున్నారు? ఎంత దుర్మార్గమైన ఘటన సార్, ఎంత హేయమైన ఘటన. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం గత 5 ఏళ్లలో ఇక అన్నిటికీ వచ్చారనుకున్నాం సార్. అంటే వాళ్ళు అన్ని రకాల దోపిడీలు దుర్మార్గాలు చేశారనుకున్నాం. శ్రీవారిని గురించి అదేనండి, తిరుపతి దేవస్థానంలో కొంత చేశారనుకుంటాం, కానీ మరీ లడ్డూల విషయంలో కూడా ఈ విధంగా వాళ్ళు కల్తీలు చేసేసి ఈ విధంగా వాళ్ళు అక్కడ దోపిడీకి పాల్పడతారంటే ఎంత దుర్మార్గమైన చర్య అంటే, రాష్ట్రంలో కూడాను, రాష్ట్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాల మీద కొట్టిన దెబ్బ సార్ ఇది. ఎంత దుర్మార్గంగా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ దేవుళ్ళ పట్ల, హిందూ మతం పట్ల విశ్వాసం ఉండి ఉండకపోవచ్చు కాక, కానీ అక్కడ ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి అప్పట్లో వైవి సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు కాక దీనికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పి తీరాలి. రాష్ట్ర ప్రజలందరినీ కూడా, తెలుగు ప్రజలందరినీ, హిందువుల మనోభావాల, హిందువులందరికీ అండి, నాట్ ఓన్లీ తెలుగు హిందీ కాదండి, హిందువులందరూ మనోభావాలకు పెట్టిన దెబ్బండి. మనం పవిత్రంగా చూసుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలు ఈ విధంగా వాళ్ళు లాభాపేక్ష కోసం అని చెప్పేసి కల్తీ నెయ్యిని, అదే ఇంకా మనం ఆ మాటలు చెప్పలేకపోతున్నాం సార్. జంతువులు కొవ్వును వాడటం ఏంటి సార్, ఎంత దుర్మార్గం సార్. ఇంకోటి అక్కడ ఉన్నటువంటి అన్నప్రసాదాల్లో కూడా వాడు ఏదైతే బియ్యం ఉంటుందో చూసారా, బియ్యం కూడా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు సార్, కల్తీ బియ్యం సార్. అది ఒక పెద్ద మాఫియా, అది ఒక పెద్ద రాకెట్. ఇప్పుడు మన రేషన్ షాపుల నుంచి వచ్చినటువంటి బియ్యాలు అక్కడికి లారీలు టన్నులు అక్కడికి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నాయంటే ఎంత దుర్మార్గాలు ఉన్నాయి. ఇంకా ప్రతి ఒక్కటి కూడాను వాడి పుట్ట పగిలిపోయిందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు రోజుకొకటి వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చినవి ఒక ఎత్తు సార్, ఈ రోజు వచ్చింది మటుకు ఇంకా దుర్మార్గమైంది సార్. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అన్ని కూడాను ఒకలాగైతే, ఈ రోజున ప్రతి ఒక్క సాధారణ భక్తుడు అండి, ప్రతి భక్తుడు వెళ్ళేసి తిరుమల తిరుపతి లడ్డు అండి, లడ్డు తీసుకొచ్చాము, ప్రసాదం తీసుకొచ్చామని అంటే, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మాకు ఆ ప్రసాదాన్ని కళ్ళద్దుకొని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆ ప్రసాదాన్ని తీసుకునే పరిస్థితుల్లో, అరే మనం ఇటువంటి ప్రసాదాన్ని ఎన్ని రోజుల పాటు మనం తీసుకున్నాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాలన అండి, అది ఎంత దుర్మార్గుడు అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా చెప్తున్నాం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు, ఇందులో పాలు పంచుకున్నటువంటి ఆ రోజునటువంటి ఈవోగా ధర్మారెడ్డి గారు అవ్వచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు, ఎవరైనా అవ్వచ్చు కాక, కానీ వీరందరూ కూడాను కటకటాలు ఊచలు లెక్క పెట్టిస్తామండి. ఖచ్చితంగా దీని మీద మా ప్రభుత్వం ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తుంది. వీరు దోషులకు ఖచ్చితంగా వీరు దోషులే సార్. మనకి క్రిస్టల్ క్లియర్ గా మనకి ల్యాబ్ రిపోర్ట్ ఎంక్వైరీ తేలనివ్వండి, ల్యాబ్ రిపోర్ట్లు వచ్చింది ఓకే. ఈ రోజున మరి ఇప్పుడు ఒక వ్యవస్థలో తప్పు జరిగిందంటే ఖచ్చితంగా ఆ వ్యవస్థకి ఎవడు బాధ్యత అవుతాడో వాడే బాధ్యత తీసుకోవాలి. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన తప్పిదం, టీటీడీలో జరిగిన తప్పిదం కాబట్టి టీటీడీకి అప్పుడు బాధ్యులుగా ఎవరున్నారో వారు అవ్వచ్చు, ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవచ్చు, అతని చేతగానితనం వల్ల ఇటువంటి తప్పిదాలు జరిగినాయి సార్. ఒక్క స్కామ్ అండి సార్, కల్తీ మద్యం ఏంటి, కల్తీ ఎరువులు ఏంటి, ఈ రోజున కల్తీ లడ్డూలు, ఎంత దారుణమైనటువంటి ప్రభుత్వం మనం గత 5 ఏళ్లలో మనం అందరం కూడా చూస్తాం సార్. యానాదయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఏదైతే ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందో, మీరు మాజీ టీటీడీ బోర్డు మెంబర్ కూడాను. సో ఇటువంటి తరుణంలో మరి అప్పట్లో నామినేటెడ్ పదవులు మీరు కొంతమందికి ఇచ్చారు, ఆ ఇచ్చిన వాళ్ళ హయాంలోనే ఇటువంటివన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి వీళ్ళన్నీ కూడా మీ వైపే చూపిస్తున్నాయి. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చేశారని చెప్పేసి అంటలేదు, కానీ ఆయన హయాంలో జరిగింది కాబట్టి, ఆయన ఆ సమయంలో ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా అది ఆయనకు కూడా ఆపాదించే పరిస్థితి ఉంది. ఏమంటారు? మీకు ప్యానెల్లో పాల్గొనే పెద్దలకు నమస్కారం అండి. ఎవరి హయాంలో జరిగింది, ఆ జరిగినటువంటిది టైంలో ఎవరు ముఖ్యమంత్రి? జూన్ 12వ తేదీకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండే టైంలో వచ్చినటువంటి ట్యాంకర్లను పరిశీలించితే దానిపైన ఈఓ గారు స్పష్టంగా మాట్లాడారు. మీరు ఏమేమి మాట్లాడుతున్నారో, అధికారులు ఏం మాట్లాడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతారో ఒకసారి ఆలోచించండి. ఈఓ గారు ఏం చెప్పారు, ఇక్కడ ఫ్రూట్స్ కు సంబంధించింది కల్తీ ఉంది అందుకని ఆపేశాము అని చెప్తున్నారు. అక్కడ అధికారి ఏం చెప్తున్నారు, ఏ ట్యాంకర్ అయినా వస్తే 3 రకాల టెస్టులు చేసి మేము ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం కరెక్ట్ గా ఉంటేనే యూజ్ చేస్తాం, లేకుంటే ఎనికి పంపించేస్తాం, వాళ్ళను బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్తున్నారు.
మరి 2 నెలలు అయిపోయిన తర్వాత, అది జరిగిన 2 నెలల తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏం మాట్లాడుతున్నారు? ఇన్ని రాజకీయానికి ఒక హద్దు ఉంటుందండి. ఈరోజు వేల లక్షలాది కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి శ్రీవారి వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమో ఆ ప్రసాదం కూడా అంత పవిత్రం. అటువంటి ప్రసాదం పైన తప్పుడు ఆరోపణలు చేసి నిందలు వేసి గుడ్డగాల్సి మిందేసినట్టు మాట్లాడడం ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. తప్పులన్నీ మీరు ఎక్కడ రిపోర్టే కదా ఈవో గారు చదివింది. ఈ రోజు ఏదో మీరు తీసుకొచ్చి మాట్లాడితే ఈవో గారు మాట్లాడినటువంటి రిపోర్టు బాబు గారు సపరేట్ గా ఆయన ల్యాబ్ టెస్ట్ చేస్తాడా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ల్యాబ్ టెస్ట్ చేస్తాడా? ఇవన్నీ మీ హయాంలో మీరు పాపాలు చేసి ఒక్కటండి చెప్పనివ్వండి, యానది గారిని చెప్పనివ్వండి, ఆయన క్లారిటీ ఇవ్వనివ్వండి. ఆ తర్వాత మీరు అభ్యంతరాలు చెప్పారు. మీ డిబేట్ లో ఉన్నటువంటి చౌదరి గారు, ఇది చౌదరి గారు వన్ సెకండ్ సార్, చౌదరి గారు ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. చౌదరి గారు, చౌదరి గారు మీ ఛానల్ కానీ ఈ తెలుగుదేశం చౌదరి గారు ప్లీజ్, చౌదరి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఆయన చెప్పనివ్వండి, ఆయన చెప్పిన తర్వాత అభ్యంతరాలు మీరు లేవనెత్తరు కానీ. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. చౌదరి గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు. దాన్ని ఒప్పుగా మార్చుకునేదానికి కేవలం హెరిటేజ్ పాలు అమ్ముకునేదానికి నందిని పేరుతో హెరిటేజ్ పాలు అమ్ముకోవాలని దరిద్రపు కుట్రతో రేట్లు పెంచి పరిస్థితి మీరు ఒక్క నిమిషం సార్, ఆయన చెప్తున్నారు మీరు ఇద్దరు కానీ దేవస్థానానికి తక్కువ రేట్ ఇస్తే అది తప్పు. మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడు. ఎవరు తప్పు చేస్తే వాడికి శిక్ష తప్పదు. అన్ని ఎవరమ్మారు? అమరావతి లాంటి రాజధాని మీతో మాట్లాడటము మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉందంటే, ఈ రాష్ట్రంలో దేశ తప్పులన్నీ మీరే, కానీ మళ్ళా ఇతరుల పైన బురద వేసేది మీరే. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునగలే. తిరుపతిలో మీరు మాట్లాడే దాని గురించి నేను అడుగుతున్నాను. దోచుకొని మొత్తం టీటీడీలో సంస్థ దోచుకునే క్షమించడు. ఒకసారి చూశారు వెంకటేశ్వర సరే కాదండి యానయ్య గారు, చౌదరి గారు నేను అడుగుతున్నాను ఒక్క నిమిషం, చౌదరి గారు ఒక్క నిమిషం, విజయ్ గారు చౌదరి గారు ఒక్క నిమిషం సార్, చౌదరి గారు ఒక్క నిమిషం. యానయ్య గారు, ఇప్పుడు మీరు చెప్తుందే కరెక్ట్ అనుకుందాం, మీరు మాజీ టీటీడీ మెంబర్ కదా, ఒక్క నిమిషం నేను మిమ్మల్ని మీరే మాట్లాడండి. నేను చెప్పేది వినాలా లేదా? మీరు అదే సార్, చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. ప్రభుత్వం మీది, మీరు మాట్లాడతారు, మళ్ళా మీరు మాట్లాడతారు. మీరు చేసిన ప్రసాదాల పైన బురద తల్లింది మీరు, పాపాలు చేసింది మీరు, వెంకటేశ్వర స్వామి మనోవ్యాధి గురి చేస్తారు మీరు, మీ ముఖ్యమంత్రి గారు చేసి తప్పుడు తప్పించుకునే దానికి దిక్కు తెలియక ఒక దొంగ పేపర్లు సృష్టించుకొని ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతారా? చేసిన తప్పు క్షమాపణ చెప్పండి, క్షమిస్తాడు. చౌదరి గారు ఆగండి, ఆయన మొత్తం చెప్పనండి, ఆయన చెబితే మీకు తెలుస్తుంది, మీకు క్లారిటీ ఉంటుంది, ఆయన మొత్తం చెప్పని అనుకుంటున్నారేమో. వాళ్ళకి చెప్పనిస్తారండి, వాళ్ళు చేసిన పాపాలు తప్పులు బయటపడినాయి. ఇప్పుడు మాట్లాడింది అధికారులు మాట్లాడింది, మీకు అనుభవించారు బాగుపడ్డ ఇంతవరకు చరిత్ర లేదు. ఎవరైనా కానీ ఒక నిమిషం, మీరు టీటీడీ మెంబర్ చేశారు కదా, టీటీడీ మెంబర్ చేశారు,
ఒక్క నిమిషం ఆగండి సార్, చౌదరి గారు. ఇటువంటి చౌదరి గారు ఒక్క నిమిషం. యానది గారు ఇద్దరు ఆగండి, ఒక్క నిమిషం. యానది గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, ఒక్క నేను నిమిషం. చెప్పేది ముందు చౌదరి గారు మాట్లాడేటప్పుడు ఎన్ని రకాల మాటలు అవును, మాట్లాడినా అవును. అవతల అవునండి, జనసేన మా వ్యక్తి దేవుడు మాట్లాడేటప్పుడు కన్యాయం నేను చేస్తే విన్నాను. నాశనం అయిపోతామని చెప్తున్నా. మరి ఇన్నలేను. ఆయన కూడా దేవుడు టీటీడీ నాశనం మెంబర్ గానే చేస్తే చేశారు. నాశనం అయిపోతామని చెప్తున్నా. మీ దేవుడు మా దేవుడు ఏమో లేదు, అందరి దేవుళ్ళే కానీ నాశనం కాదు, అయిపోతాం. కాదు. తప్పేం కాదు నేను మీరు మాట్లాడేది. ఒకటి చంద్రబాబు ఒక్క నాయుడు నిమిషం గారు సార్. చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకునేదానికి మీరందరూ వెంకటేశ్వర స్వామి పైన బురదేస్తే మీరందరూ కూడా ఆ పాపంలో నేను వెంకటేశ్వర భాగస్వాములు చంద్రబాబు సార్ అవుతారు. సార్ వెంకటేశ్వర సార్ స్వామి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం చౌదరి గారు, ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి యానది గారు కొండ మీద మీరు టీటీడీ మెంబర్ చేశారు కదా, అది నేను నువ్వు మీరు టీటీడీ చెప్పానండి, నేను కోడి చెప్తాను గురించి కదా, మొక్కలు పాపాలు ఇచ్చేయండి. పండుతాయి మీ అందరికి కోడి చౌదరి గురించి గారు, మొక్కలు పాపాలు పండే ఇచ్చేయండి. సార్, కొండ క్వశ్చన్ మీద అడగండి. జరిగిన ఒక్క అపవిత్రతను నిమిషం, చెప్పండి. చౌదరి గారు, ఒక్క కొండ మీద నిమిషం. కైంకర్యాలు చేయలేదు చెప్పండి. కొండ మీద చౌదరి గారు, కైంకర్యాలు ఒక్క నిమిషం, మోసం ప్లీజ్. చేసి ఆగండి చెప్పండి. తప్పించుకొని పారిపోవడానికి వచ్చేది సార్ మీరు డిబేట్ కి, నాకు అర్థం కాలేదు. ప్రసాద్ గారు, దేవుడి మీద వెళ్ళిపోతారు. దేవుడి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. దేవుడి గురించి ఆయన మీరు ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తే నేను క్వశ్చన్ అడిగేవాడిని ఆయన. నేను క్వశ్చన్ అడిగితే నాకు ఆన్సర్ రానిలా మీరు. కాదు సార్, వాళ్ళు అడిగి ఉంటారు సార్. నేను చెప్తాను, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చారా అని చెప్పేసి అడుగుదాం అనుకున్నాను నేను ఆయన. అడిగా సీఎం గారు డిక్లరేషన్, ముఖ్యమంత్రి మీరు అడిగారులే, నేను అడుగుదాం అనుకుంటే ఈ లోపు ఆయన దుర్గా కుమార్ గారు నమస్కారం. అయ్యా, ప్రసాద్ గారు నమస్కారం. మన మిత్రులకు కూడా, ప్యానెల్లో మిత్రులకు నమస్కారం. చెప్పండి సార్, ఏంటి ఇది తిరుపతికి సంబంధించిన అంశం కనుక మనం తీసుకున్నట్లయితే ఎంత దౌర్భాగ్యం, ఎంత దారుణం. ఇప్పుడు చూసారుగా వైసీపీ వాళ్ళు మాట్లాడిన విధానం ఏమన్నారంటే అసలు దానికి సంబంధమే లేదంటున్నారు, అంతా కూడా కావాలని బురద జల్లుతున్నారు అంటున్నారు. చెప్పండి సార్. ఇప్పుడు ప్రసాద్ గారు, మీకు ప్యానెల్లో మిత్రులకి మన వీక్షకులకి కూడా నమస్కారం. అయితే నమస్కారం సార్. టిటిడి అనేది ఇవాళ కొత్తగా వచ్చిన వ్యవస్థ కాదు, ఒక దేవుడి సంబంధించిన ఒక పవిత్రమైన దేవస్థానం కాదు. బ్రిటిష్ టైంలో కూడా ఇది ఉంది. బ్రిటిష్ టైంలో కూడా ఈ దేవస్థాన పవిత్రతని, దీని ప్రాధాన్యతని, హిందువుల్లో ఉన్న మత విశ్వాసాన్ని గౌరవించి బ్రిటిషర్స్ కూడా ఈ వ్యవస్థలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదండి. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన అంశం, మన ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది. తెలిసి తెలియక మనం ఏ విధమైన విధాన నిర్ణయాలు ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా తీసుకోలేదు. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు దీని పవిత్రతని, దీని స్వతంత్రతని, దీని యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ వచ్చారు. దీనికి సంబంధించిన అంశాలు హిందూ మత పెద్దలకి చేతుల్లో పెట్టారు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా జోక్యం చేసుకోకపోవటం దాని యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుందండి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు జరిగిన సందర్భంలో అనేక వివాదాలు వచ్చినాయి. ఈ యొక్క దేవస్థాన ప్రాధాన్యతని, ప్రాశస్తాన్ని తగ్గించడానికి రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. ఇన్క్లూడింగ్ అన్య మతస్థుల్ని ఈ దేవస్థాన చైర్మన్లుగా కూడా నియమించినప్పుడు కూడా అనేక వివాదాలు వచ్చినాయి. అలాగే సభ్యుల నియామకంలో కూడా కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తుల్ని, తర్వాత అన్య మతస్థుల్ని కూడా నియమించారనేది వచ్చింది. తర్వాత అక్కడ పవిత్రతని, తర్వాత అక్కడ ఉండేటువంటి ఒక సామరస్యపూరితమైన వాతావరణాన్ని, ప్రశాంతతని దెబ్బకొట్టే విధంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారనేవి కూడా వివాదాలు వచ్చినాయి. అలాగే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అనేక ఈ కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు నూతన వస్త్రాలు తీసుకెళ్ళటం అనేది గత ఎంతో కాలంగా వస్తున్న సంప్రదాయం, రాజుల కాలం నుంచి. అలాగే ఇప్పుడు ఆయన అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడం, ఒకవేళ నిజంగా ఆయనకి ఆ విశ్వాసం, ఆ మతం మీద విశ్వాసం లేనప్పుడు ఎవరు బలవంతం చేశారండి నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్ళమని? సతీ సమేతంగా వెళ్ళాలి ఆ కార్యక్రమానికి. ఆయనకి వెళ్ళటానికి ఇబ్బంది ఉన్నప్పుడు దేవాదాయ శాఖ మంత్రిని పంపిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఒక్కోసారి ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఉండటమో లేకపోతే బిజీగా ఉన్న సందర్భాల్లో వాళ్ళకి వీలు కానప్పుడు అలాగే దేవాదాయ శాఖ మంత్రులకు ఇవ్వచ్చు. మరి ఎందుకు ఈయన హాఫ్ హార్టెడ్ గా వెళ్ళి తింటే ఏమన్నా ప్రసాదం అవుతుందేమోనని వెనక నుంచి పడేయటం, తర్వాత తీర్థం ఇస్తే కింద పారిపోయటం, ఇలాంటి అన్ని చేయటం. దీంతో కొంతమందికి ఇప్పుడు అనుమానం ఏమొచ్చిందంటే ఆయన లడ్డూ ప్రసాదం కానీ ఇతర ప్రసాదాలు కూడా తీసుకోలేదు అంటే అప్పటికే ఈ ప్రసాదాల తయారీలో జరుగుతున్న అవకతవకల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కావున అందువల్ల దీంట్లో తింటే వచ్చే పవిత్రత ఏమీ లేదు, ముక్తి కూడా లేదని బహుశా పడేశాడనే అనుమానాలు కూడా భక్తుల్లో వ్యక్తం అవుతున్నాయి. సరే, ఇది ఇట్లా ఉండగా అసలు ఇన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా హిందూ మత విశ్వాసాన్ని గౌరవించే వ్యక్తులు ఉన్నారండి. తర్వాత ఈ ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధతో తీసుకుంటారు. ఇవాళ అందులో ఇట్లాంటి చర్చ రావటం అనేదే చాలా దురదృష్టకరమైన సంఘటన. ఏది ఇందులో కలపడానికి అనర్హం కాదన్నట్టుగా ఇంగ్రీడియంట్ చూస్తే ఆ ముడి పదార్థాలు
నెయ్యి అనేది ప్రధానమైందండి. ఆ నేతిలో కలపని వస్తువు లేదండి ఇవాళ. అనేక రకాలు మనం ఇక్కడ హైదరాబాద్ లో చూస్తూ ఉంటాం. ఈ జంతువులకు సంబంధించిన ఎముకలను బాగా మరగబెట్టి అందులోంచి నూనె తీసి బిర్యానీల్లోనూ వాటిల్లోనూ వాడుతున్నారు. అవి తినొద్దని కూడా ఆరోగ్య శాఖ అప్పుడప్పుడు ఇక్కడ ప్రకటనలు చేస్తుంది. కానీ అది వెళ్ళి ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చుంది. లడ్డూ ప్రసాదంలోనే అది చేరిందంటే మాట్లాడటానికి ఇందాక ఆయన చౌదరి గారు చెప్పినట్టు నోరు రావటం లేదు. అసలు షాక్ కు గురవుతున్నాం. ఇప్పుడు నేను నిజానికి అంత పెద్ద భక్తుడిని కాదు, అయినా కూడా లడ్డూ ప్రసాదం చాలా ఇష్టంగా తింటా. ప్రపంచంలో అందరూ తింటారు, ఇతర మతస్థులు కూడా తింటారు. ఎందుకంటే ఆ రుచి ఇంకా ఎక్కడ కూడా చాలా మంది వాళ్ళ ప్రైవేట్ స్వీట్ షాపుల వాళ్ళు కూడా, ప్రముఖమైన షాపుల వాళ్ళు దాదాపు ఇలాంటి లడ్డూలు తయారు చేస్తున్నారు, కానీ ఈ రుచి అయితే చాలా పోతున్నారండి. తర్వాత ఇలాంటి ఇష్యూ ఇంకోటి కూడా చెప్తా ప్రసాద్ గారు, బహుశా అప్పుడు మీరు చిన్నవాళ్ళు మరి పుట్టారో లేదో. 77 ప్రాంతంలో 78 లో చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా లడ్డూ ప్రసాదాల మీద ఏమంటారు, అప్పుడు నేను పుట్టలేదు సార్, లడ్డూ ప్రసాదాల నాణ్యత మీద ఒక పెద్ద వివాదం వచ్చినప్పుడు కూడా ఆయన స్పోర్టివ్ గా తీసుకున్నారు తప్ప, దాన్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జరిగిందేదో జరిగింది, ఇప్పుడు నుంచి అయినా కూడా నాణ్యత పెంచాలనే ఉద్దేశమే చెప్పాడు తప్ప గతంలో జరిగిన దాని మీద ఆయన విమర్శగా కూడా చెప్పలేదు. ఇప్పటి నుంచి అయినా సరే వాటన్నిటిని కూడా మార్చేయమని చెప్పాం. డబ్బుల కోసం చూడొద్దు, ఎక్కువైనా సరే నెయ్యి ఇప్పుడు మంచి పదార్థం ₹1 ఎక్కువైనా తీసుకోవాలి, తప్పదు. అలాగే ఇదేం వ్యాపారం కాదు కదండి. అప్పుడు చెన్నారెడ్డి గారి విషయం మీకు చెప్తా. ఆయన పుల్లారెడ్డి గారు ఉన్నారు కదండి, పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత, ఆయన నాయకత్వంలో కమిటీ వేశారు. ఆ రోజులో అట్లా పాజిటివ్ గా తీసుకునేవాళ్ళు. ఆయన కూడా ఎంతో సంతోషంగా ముందుకొచ్చి ఆయన స్వయంగా వెళ్ళి శ్రీవారి పోర్టులో అన్ని చూసి ఎక్కడెక్కడ ఏమేమి మార్పులు చేర్పులు చేయాలో కూడా రికమెండ్ చేశారు. వాటన్నిటిని కూడా ఆయన చేశారు. తర్వాత ఇంకోటి అండి, ఇంత ప్రధానమైన ముడి పదార్థం సేకరణ అనేది వాళ్ళ కొత్తగా టీటీడీలో జరగటం లేదు. కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్నప్పుడు ఏది మంచినయ్యో ఏది కాదో, ఏ సంస్థ విశ్వసనీయంగా సప్లై చేస్తో తెలియనంత అమాయకంగా ఉండరు కదండి. ఇలాంటి నెయ్యి సప్లై చేసిన సంస్థకి ఎవరిచ్చారనేది ప్రధానం. కానీ ఇప్పుడు ఈ వచ్చిన 100 రోజుల్లో ప్రతిరోజు నెయ్యి గురించి ఒక రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళైతే అక్కడ కూర్చొని చేయదు కదండి. అక్కడ ఒక శాశ్వత వ్యవస్థ ఉంది. అక్కడ ఆ వ్యవస్థలో కనుక ముఖ్యులు ఒక నమ్మకమైన వ్యక్తుల్ని, తర్వాత వాళ్ళకు ఒక విశ్వసనీయత ఉన్న వ్యక్తులు అలాంటి వాళ్ళు ఉంటే ప్రతిరోజు అక్కడ ఆటోమేటిక్ వాళ్ళ సొంత ల్యాబ్ ఉందండి, ఇన్ హోమ్ ల్యాబ్ ఉంది టీటీడీకి, నెయ్యి కానీ ఇతర పదార్థాలను టెస్ట్ చేయడానికి. మరి కొన్ని సంవత్సరాల పాటు ఇలాంటి నెయ్యి సప్లై చేసినప్పుడు వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయారు? కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్డీడీబీ అనుబంధ ల్యాబొరేటరీలో ఇవాళ ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ స్పష్టంగా రాశారు కదండి. దాదాపు 12 కన్నా కూడా ఎక్కువ పదార్థాలు కల్తీ కలిపారు నెయ్యిలో, కలపని పదార్థం లేదు. ఇప్పుడు దాని గురించి బాధపడాలి, ఇక అయిన దాన్ని ఎవరైనా చేయలేదండి. ఇప్పుడు అది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ ప్రభుత్వం నిజంగా టీటీడీతో ఆడుకుందా, లేకపోతే టీటీడీ పవిత్రతను కాపాడటానికి కొనసాగించడానికి ఈ ప్రభుత్వం కృషి చేసిందా గతంలో ఉన్న ప్రభుత్వం అనేది చూస్తారు. అట్లాగే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇది రాజకీయం కోసం చేసిన ఆరోపణ నిజంగానే జరగబట్టి ఇప్పుడు ఆ పాత సంస్థలను మార్చేసి కొత్త సంస్థ పెడతా. రాబోయే రోజులు కూడా ఇది ఒక గుణపాఠం అండి. ఇలాంటి విశ్వసనీయత లేని సంస్థల దగ్గర నుంచి ఎటువంటి ముడి పదార్థాలు కూడా తీసుకోకూడదు. వాళ్ళు తక్కువకి ఇస్తామని కోట్ చేసినా కూడా, ఇప్పుడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఉంది, అలాంటి ప్రభుత్వ సంస్థలు, రిప్యూటెడ్ సంస్థలు, అమూల్ గాని విజయ్ గాని ఎప్పుడు గతంలో. ఇంకోటి అండి, ఇప్పుడు వాళ్ళు ఇంత తక్కువలో సేకరించడానికి వాళ్ళు సిద్ధమైనప్పుడు కొన్ని ప్రముఖమైన సంస్థలు ఉన్నాయి, పుల్లారెడ్డి స్వీట్స్ లాంటి వాళ్ళని సార్. ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా ఖజానా తీసి ఖర్చు పెట్టాలా? అవసరం లేదు కదా, అది ఆయనకు విరాళాలే వస్తాయి. వాళ్ళు భక్తులు ఇచ్చిందే కదండి ఇవన్నీ. ఇంకోటి ప్రసాద్ గారు, ఇప్పుడు పుల్లారెడ్డి గారి పిల్లలు కూడా ఉన్నారు ప్రముఖంగా, వాళ్ళని అడగొచ్చు కదా, మీరు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, మీరు కిలో ఎంతకి సేకరిస్తున్నారు అనేది తెలిస్తే వాళ్ళే చెబుతారు కదా. లేకపోతే పలానా సోర్స్ నుంచి తీసుకోమని, వాళ్ళకేమైనా ఇందులో వచ్చే లాభ నష్టాలు ఏం లేవు. కాకపోతే వాళ్ళు కూడా మంచి ఒక మత విశ్వాసం కలిగిన వ్యక్తులు, బాధ్యత కలిగిన సమాజంలో ఇన్ని తరాల నుంచి కూడా వాళ్ళు కొనసాగుతున్నారంటే ఒక ప్రముఖమైన స్వీట్ సంస్థగా గతంలో వాళ్ళ తండ్రి గారు పుల్లారెడ్డి గారు కూడా మంచి సలహాలు చెప్పాడు. ఆ తర్వాతే మోడర్నైజేషన్ జరిగింది, పోర్టు గురించిన వ్యవస్థ అంతా కూడా మారిపోయింది. అట్లా పాజిటివ్ గా తీసుకోవాలి. కానీ ఈయన ఏదో రాజకీయం కోసం చేశాడు, తప్పు జరిగితే జరిగింది, వాడు మనమేం చేయలేం దానికి. ఆ మత విశ్వాసాలు దెబ్బతిన్న వ్యక్తులు వాళ్ళ కళ్ళ నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు, ఇంత దారుణమైన తప్పులు చేస్తారా ఇలాంటి వ్యవస్థలో అని. ఇప్పుడు అందులో నియమించిన వ్యక్తులు, అందులో కొనసాగుతున్న అధికారులు కూడా అలాంటి వాళ్ళు. గతంలో టీటీడీ ఈవోగా నియమించాలంటే కూడా ప్రసాద్ గారు, వాళ్ళకి సంబంధించిన పీవీఆర్కే ప్రసాద్ గారు లాంటి ప్రముఖులు, అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి నియమించేవాళ్ళు.
వాళ్ళకు ఒక రిలయబిలిటీ ఉన్న వ్యక్తులా కాదా, తర్వాత ఈ ఆధ్యాత్మికత ఉందా లేదా, తర్వాత హిందూ సాంప్రదాయాల గురించి వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసేవాళ్ళు. ఇవాళ ఎవడు పడితే వాళ్ళని వేస్తున్నారు. నార్త్ ఇండియా వాళ్ళని కూడా తీసుకొచ్చేసారు. అట్లాగే ఈ ధర్మారెడ్డి గారు ఉన్న ప్రస్తుత వ్యక్తి, ఆయన ఐఏఎస్ కూడా కాదు, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ నుంచి అదొక సైడ్ ట్రాక్ లో ఉండే సర్వీస్ నుంచి తీస్తారు. అంత కర్మే వచ్చిందండి, అంత కరువే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో అర్హత కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారులు లేరా? నిబంధనలకి నీళ్లు వదిలి ఇలాంటి చేయటం వల్లనే ఇలాంటి అకృత్యాలు కూడా అక్కడ జరగడానికి అవకాశం ఏర్పడింది. రైట్, అంతే తప్ప దీంట్లో రాజకీయాలు చూపించడం తగదండి. రైట్ సార్. థ్యాంక్ యూ వంశీ గారు, చౌదరి గారు సార్ ప్రసాద్ గారు చెప్పండి. సార్, ఇప్పుడు జనసేనలోకి వరుస పెట్టి వలసలు వస్తున్నారు. మరి వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? సరే, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దానికంటే కూడా మీ పార్టీలోకి కొని ఈ విధంగా వైసీపీ నాయకులు ఎవరైనా వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? సార్, మొదట జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం తెలుసుకుంటే ఆయన పరిపాలన అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మెంటాలిటీ ఏంటంటే తను ఒక దేవుడిగా భావించుకుంటాడు. తను లేదే పార్టీ లేదని ఒక డిక్టేటర్షిప్ లోకి వెళ్ళిపోయాడు. ఓ నియంత పరిపాలన. అందుకే కదైనా శాశ్వత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉంటానని చెప్పడంతో ఎలక్షన్ కమిషన్ ఎవరు ముట్టిగా ఇస్తే మళ్ళీ గుమ్మనైపోయాడు. సో ఈయన ఏంటంటే ప్రజలకు అతీతుడు, నాయకులకు అతీతుడు. తనేదో వేరే దేశం నుంచో వేరే లోకం నుంచి వచ్చిన వ్యక్తిగా, నేను ఒక లెజెండో లేదంటే ఒక ఏలియన్స్ లాగా ఫీల్ అయ్యే వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఓటమిని అంగీకరించలేకపోతున్నాడు, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. సో కార్యకర్తల దగ్గర తీసుకోడు, కష్టం వస్తే వాళ్ళకి ఓదార్పు ఇవ్వడు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం లేదు, కనీసం ఓదార్పు ఎందుకు జరిగిందో కూడా జరగలేదు, చెప్పట్లేదు. ఓటమి ఎందుకు పొందామనేది కూడా తర్కించుకోవడం లేదు. శాస్త్రీయ మొన్న ఎవరు అన్నారండి, ఏంటంటే రోజు మార్నింగ్ లేసి వచ్చి ఏంటి ఇంకా కలెక్టర్లు రాలేదంటున్నారంట ఎవరితోనో, జగన్ గారు. సార్, మీకు ఇంకో గొప్ప రహస్యం చెప్పాలి. నాకు అంత దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే రాత్రితో ఏదో మాట్లాడుతున్నాడు ఆయన అన్నారు. ఆయన జనరల్ గా మాట్లాడే ప్రేతాత్మలతో మాట్లాడే అలవాటు ఉంది కదా, మాట్లాడుతున్నాడు ఏమనుకున్నాం, భూతాలతో ప్రేతాత్మలతో మాట్లాడే అవకాశం ఉంది కదా. సో తెల్లేసి ఏదో వాళ్ళు అడిగారంటే, ఏం సార్ రాత్రి ఏదో మీరు కలవరిస్తున్నారా మాట్లాడుతున్నారా అంటే ఆయన ఒక చిన్న ఈకిల్ గుమ్మనైపోయాడు. సో ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. గెస్ట్ హౌస్ లో, తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఉండలేకపోతున్నాడు. కార్యకర్తలు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మి 100 కోట్లు కాంట్రాక్ట్ చేస్తే డబ్బులు ఇవ్వరా. కడపకి వెళ్తే, కడప కాన్స్టిట్యున్సీ పులివెందులకు వెళ్తే అక్కడ 100 కోట్లపై కాంట్రాక్ట్ డబ్బులు వాళ్ళు కూడా పెడుతున్నారు. ఇలా ఎక్కడ కూడా ప్రజల అవసరాల మేరకు నాయకుడిగా ప్రజల్లోకి వచ్చి నిలబడి ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి అవకాశం లేకుండా పోతా ఉంది. అంతెందుకు సార్, విజయవాడ వరదలు వచ్చాయి. ఏంటి సార్, ₹1 ఇచ్చేసారు మీరు? ఎవరికి ఇచ్చారు? వాటర్ బాటిల్ కమిటీ వేశారంటలేండి. సార్ నవ్వు వస్తా సార్. ఇప్పుడు ఆకలిగా ఉండేది అన్నం పెట్టాలి కానీ ఇప్పుడే ఒరినాటి నన్ను ఉండు చెప్పినట్టు నేను చెప్పేది లేదు, బాయి దూన నుండి నీళ్ళు తాపిస్తానండి. సో ఇవన్నీ కట్టుకథలు విష ప్రచారాలు. విజయవాడ వరదలపైన ఏ విధంగా ప్రచారం చేసి మీరు చూశారు. అయితే జగన్మోహన్ గారి మనస్తత్వంతో లాలూచి పడలేక కొంతమంది ఆత్మ ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు బయట వచ్చేసారు. ఇప్పుడు ఉన్నవాడు నాయకులు ఎందుకంటే జగన్మోహన్ గారు నమ్మి రాలేదండి, రాజశేఖర రెడ్డి పరిపాలన చూసి ఓ ఇలా పరిపాలిస్తాడేమో, ఈయన కూడా మంచివాడని వచ్చారు కాంగ్రెస్ నుంచి. ఈయన వైసీపీ పార్టీ స్వయంభూ పార్టీ కాదు, వేరే పార్టీ నుంచి ఎంచుకోవాల్సిన పీలక, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ లాగా. సో అక్కడ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఈయన పరిపాలన చూశారు, ఈయన నియంత్రిత పరిపాలన చూశారు. రెండు చూసిన తర్వాత ఇంకా అర్థమైపోతాడు ఇదే ఆయన పరిస్థితి. సో ఒక్కొక్కరు సల్లగా జారిపోవడం కాకుండా సేఫెస్టీగా మనం ఏ పార్టీలో కొంత గుర్తింపు పేరు తెచ్చుకుంటామని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించారు. రేపు ఉండగానే ఇల్లు దాకా పెట్టుకుంటున్నాం. సో కింది తడుతున్నారా సార్? మా పార్టీ అధినేత నిర్ణయం ఏంటంటే రాజీనామా చేసి రమ్మని చెప్పి అక్కడ మనం కమిట్ అయి ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ, అంటే ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు 4 టచ్ లోకి వచ్చారు, 4 మాట్లాడారు కూడా. రాజీనామా చేసిరమ్మని చెప్పిన తర్వాత వాళ్ళు గుమ్మన అయిపోయారు. అలాగే ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు కూడా కొంతమంది డిస్కస్ చేశారు. అదే సత్యశెట్టి గెలిచాము, మళ్ళీ రాజీనామా అంటే మళ్ళీ ఏం చేస్తాం, మన వాళ్ళు ఏడైతే అనుకుంటారు. అది అక్కడ కూడా వాళ్ళు నిలిచిపోయారు. కాబట్టి సరే, ఇతర పార్టీ నాయకులు కూడా అవకాశం ఉంది కాబట్టి జనసేన కానీ బీజేపీ కానీ లేదా ఇతర రాజకీయ పార్టీలు కూడా డిసిషన్ జరుగుతున్నారు. విజయసాయి రెడ్డి కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి కేంద్రంలో బీజేపీ ఢిల్లీలో చీల్చి వేరే పార్టీలు కలిపేయాలని డిసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ ఉన్న 11 మంది కూడా ఇంకా డిక్లరేషన్ ఇవ్వలేదు సార్. లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ 11 మంది కూడా ఇంకా ఇవ్వలేదు. ఆయన ఇంకా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఎవరైనా
పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే వైసీపీ నుంచి కూటమిలోని 3 పార్టీలను ఒప్పించాలా, ఒక పార్టీ ఒప్పుకుంటే సరిపోతుందా? లేదు సార్, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఏ పార్టీని చొప్పింగ్ చేసుకో. ఎన్డీఏ ఓన్లీ ప్రభుత్వ పరం పార్టీ. ఏమైనా చేయాలంటేనే ఎన్డీఏ కమిటీ కూర్చుంటది. కానీ తెలుగుదేశంలో అంతర్గత విషయాలు, జనసేన అంతర్గత విషయాలు, బీజేపీ అంతర్గత విషయాలు ఎక్కడ ఏ పార్టీ జోక్యం చేసుకోదు. అది వాళ్ళకున్న ఫ్రీడమ్ అది. ఎందుకంటే అలా చేస్తే సమస్యలు చెల్లుబాటుగా సమస్యలు వస్తాయి సార్. ఒక పార్టీ అధినేత ఇంకో పార్టీలో ఉండే సలహా ఇచ్చే పరిస్థితి ఎవరు ఉండరు. సూచనలు మీరే ఒకవేళ ఆ పరిస్థితే ఉంటే ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళు వేరే పార్టీలోకి మరి టచ్లోకి వెళ్ళి తప్పించుకునే ప్రమాదం ఉందిగా సార్. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని రకాలుగా ఆలోచించి, అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు, రేపు విడుదల రజనీ గారు కూడా బాలినేని వారింటికి వెళ్ళి మాట్లాడేసి వచ్చారు. మరి ఆవిడ వస్తారా లేదు కానీ ఆవిడ కూడా ఆల్మోస్ట్ ఆల్ బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. మీరు అన్నట్టు ఇప్పుడు దివాకర్ గారు చాలా మంది కూడా 1 by 1 నాకు తెలిసి మునిగిపోయినావా వైఎస్ఆర్సీ పార్టీ. 2029 పోటీలు కూడా ఉండదు. ఇప్పటికే ఆయన నమ్మకం పోయింది. ఆయన అందుకే బెంగళూరు కేంద్రంగా ఎన్నుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఉంటే కాంగ్రెస్ బీజేపీలోనూ వెళ్ళిపోతాడు మెర్జై, లేదంటే పార్టీని మూసేసుకుంటాడు. ఇప్పుడున్న ఆయనకున్న కేసులు, వ్యవహారాలు, ఎన్ఐఏ కేసులు, సిబిఐ కేసులు విచారణలోకి వస్తే ఎమ్మెల్యే కూడా ఎలిజిబిలిటీ పోతారు, నిలబడలేడు ఆయన. ఆ అవకాశం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి కేసులని విచారణకు వస్తే ఇంతకుముందు గతంలో పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీ గేటు కూడా తాటనేను, ఈ ఆంధ్రాలో రానినని. ఇప్పుడు ఈయన గేటు కూడా కదా, కుర్చీ కూడా తాకలేదు ఈయన కేసులు విచారణలోకి వస్తే. కాబట్టి ఇవన్నీ వస్తే అనుకుంటా అవి వచ్చేది లేదు, పెట్టేది లేదండి. ఎప్పటి నుంచి అవి ఎట్టకుంటే ఎండమావుల్లాగా అక్కడ ఉన్నాయి అనుకుంటాం కానీ అలా ఏం లేదు సార్. సమయం వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లేదు. ఇప్పుడు మనం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవం ఇవ్వాలి, కాన్స్టిట్యూషన్ లా ఉంది, గౌరవించొద్దని అంటలేదు. మీరు అన్నట్టు 10 ఏళ్ళు 11 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పింది జరిగిపోయింది. ఇప్పుడు అలా లేదు, ఖచ్చితంగా ఎన్ని విచారణలకు వస్తున్నాయి. అందుకే ఆయన పాస్పోర్ట్ కూడా అడిగాడు. పాస్పోర్ట్ మీద కొంత యుద్ధమే చేశాడు 5 ఏళ్ళు కావాలని. మరి పాస్పోర్ట్ 5 ఏళ్ళు తీసుకున్నాడో, ఇండియాలో ఉంటాడో, లండన్ వెళ్ళిపోతాడో చూడాలి. ఇప్పటికే చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు దేశ విదేశాలకు, రాష్ట్రాలకు పారిపోయిన సంఘటన కేసులు మనం చూస్తున్నాం. ఆ కేసులు అవినీతి పాల్పడ్డ వాళ్ళు పారిపోతున్నారు. ముందు అది చూడండి. వాళ్ళు పారిపోవడం కాదు, అధికారులే పారిపోయారు. సముద్ర తీరం దాటేసి వెంకటరెడ్డి అనే ఆయన మైన్స్ కి సంబంధించిన ఎండి కన్నుల కుంభకోణంలో తిమ్మింగలం ఒట్టి జారిపోయింది. మరి మీరు జారగొడుతున్నారు, మీరు వలసరి గేట్లా. లేదు, ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే యాక్షన్ తీసుకుంటాం సార్. ఇలాంటి దొంగలు వదిలే ప్రజాస్వామ్యబద్ధంగానే చూడండి సార్. వాళ్ళు ఎస్కేప్ అయిపోతా ఉన్నారు. మరలా మన ఖజానా నుంచి ఖర్చు పెట్టి వాళ్ళు విదేశాలకు పంపించి పట్టుకురావాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ ఉన్న వదిలేసి? ఎంత పెద్ద దొంగ అయినా ఖచ్చితంగా తప్పు చేసి తీరుతాడు. కాబట్టి అతను ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం లేదు. తుప్పు ర్యాక్ కొడతారు, ఏ మొహమాటం లేదు. అందరిని పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ధర్మపరంగా, న్యాయపరంగా శిక్ష చేసి జైల్లో పెట్టే రోజు తొందరలో ఉన్నాయి. ఏ మాత్రం ఆలస్యం లేదు. ఈ ఫ్లడ్స్ అవి సమస్యలు కొంత ఉన్నాయి కానీ నెక్స్ట్ ఇంకొక 3 నెలల్లో ఇవన్నీ కూడా కొలిక్కి వస్తాయి, అందరికీ శిక్ష పడతాయి. ఆ రోజు మీరు అడుగుతారు, సార్ ఏం సార్ లేట్ అయింది, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా శిక్ష చేసాం, కష్టాది కాదు. కాబట్టి కాదండి, అది ప్రజల కోరిక. అది ప్రజల్లో ఉన్న కసి మొన్న ఓట్ల రూపంలో చూపించారు. కానీ ఆ కసి మీరు అక్కడ చూపించలేకపోతున్నారు అనేది వాళ్ళ యొక్క అసంతృప్తి. నేను ప్రసాద్ మాట చెప్తాను, 150 సీట్ల నుంచి 11 సీట్లు పడేసి ఇంతకన్నా ఘోరమైన శిక్ష కూడా ఉండి చెప్పండి. వాళ్ళకి అవమానం. నిద్రలేసే కలెక్టర్ కనపడలేదా, ఎస్పీ కనపడలేదని చెప్పి మాట్లాడుకునే వ్యక్తి. అంతేగాని ఇప్పుడు అవినీతిని కక్కించనంటారు. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే కక్కిస్తే చాలండి. మీరు అప్పు కూడా చేయవసరలా, కేంద్రం నుంచి నిధులు అవసరలా. మీరు రాజధాని నిర్మించవచ్చు, పోలవరం పూర్తి చేయొచ్చు. వాళ్ళు చేసిన అవినీతిని కక్కించండి. మీరు చేసిన ఆరోపణల ప్రకారం మీ మాట నిలబెడతాం, కక్కిస్తాం. ఎవరో ఎంత మింగారో కలుగులో దాగున్న పంది పుక్కలతో సహా బయట లాగుతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. దోషులు శిక్ష పడతారు సార్. అనుమానం ఒక్కలే, కాంప్రమైజ్ కూడా కాము. ఇది పర్ఫెక్ట్. రైట్. వంశీ గారు ఇప్పుడు వినిపిస్తుందా సార్? వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఏంటి మీరు నాయకులను లాగేస్తూ ఉన్నారు ఏంటి? వైసీపీ నుంచి ఇక దాదాపుగా ఎవరెవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ రాబోతున్నారట. మరి మాజీ మంత్రిగా చేసిన వాళ్ళని కూడా లాగేస్తున్నారు ఏంటి? మరి ఇందులో ఒకవేళ ఎవరైనా సరే అవినీతికి పాల్పడ్డ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వస్తానంటే రాణిస్తారా? చెప్పండి. ప్రసాద్ గారు 100 కోట్ల నిన్న రాబందు ఒక గాలివాన తెచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నోటిదోల మంత్రులు, గతంలో నోటిదోల నాయకులు ఎగిరిగిరి పడ్డారు సార్. ఎన్నెన్ని మాటలు మాట్లాడారు, ఎంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారో మనందరం కూడా చూసామండి. ప్రజలందరూ కూడాను చిత్కరించుకునేటటువంటి బిహేవియర్ తోటి వాళ్ళు మాట్లాడిన భాష అవన్నీ కూడా ప్రజలందరూ గమనించారు. కానీ ఖచ్చితంగా జనసేన పార్టీలోకి నేడు చేరుతున్న చేరికలు మీరు గమనించండి. చాలా హుందాగా,
ప్రజల్లో చాలా మంచి ట్రాక్ ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే మేము జనసేన పార్టీని చేర్చుకోవడం జరుగుతుంది. కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో వాళ్ళ గురించి మొత్తం డేటా తెప్పించుకున్న తర్వాత మాత్రమే వారికి పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నారండి. ఈ రోజున మనం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి చూసుకుంటే ఆయన స్వతహాగా నాకు తెలిసినంత వరకు ఆయన చాలా మృదు స్వభావి, సౌమ్యుడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారండి. ఆయన గత ఎన్నికల్లో ఆయన మీద ఏదో ఆయన కుమారుడి మీద ఏదో ఆరోపణలు వచ్చినట్లు ఉన్నాయి, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద డైరెక్ట్ గా ఎక్కడ కూడా ఏ విధమైన ఆరోపణలు అయితే ఉన్నట్టు నాకైతే తెలియలేదు. ఎందుకంటే భూ కబ్జాలకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళ కుమారుడి మీద ఉన్నాయండి. ఖచ్చితంగా దాని మీద వారు సిట్టు విచారణ ఏమని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన సిట్టు విచారణ నా మీద వేయమని చెప్పి ఆయన అడిగారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మొన్న ఈ మధ్యన కూడా ఆయనే ఒక లేఖనిచ్చారు, నా మీద విచారణ వేయండి, నన్ను పూర్తిగా ఎంక్వైరీ చేయండి, నేను దీనిలో నుంచి క్లీన్ ఇమేజ్ తోటి, నేను క్లీన్ చిట్ తోటి నేను బయటికి రావాలనుకుంటున్నాను, నా మీద ఈ రాజకీయ పరమైన విమర్శలు వద్దు అని చెప్పేసి ఆయన ఒక రిప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వడం జరిగిందండి. సో నాట్ ఓన్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారండి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే కాదండి, రాష్ట్రంలో మనకు సామినేని ఉదయభాను గారు అవ్వచ్చు, ఆల్నాని గారు అవ్వచ్చు, అదే ఆల్నాని అంటే మంచి వ్యక్తులు. ఇప్పుడు మనం వీరందరినీ మనం చూస్తాం కదండి, వీరు ఎక్కడ కూడా హుందాగా రాజకీయాలు చేశారు, కానీ నోటి పారుదలతో, నోటికి దోళ్ళతోటి రాజకీయాలు, నోటి దోళ్ళతోటి మాటలో పరుష పద్యాలకు వాడినటువంటి రాజకీయ నాయకులు కానే కాదు. ఎక్కడా కూడాను వాళ్ళకు దోచుకున్నారు, ఈ విధంగా చేశారని చెప్పేసి ఎక్కడ మనకు అటువంటిది లేదండి. ఖచ్చితంగా జనసేన పార్టీలోకి మంచి ట్రాక్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కళ్యాణ్ గారు తీసుకుంటారు. అదేవిధంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నారు చూసారా సార్, ఒక అయోధ్య రామిరెడ్డి గారు అవ్వచ్చు, విజయసాయి రెడ్డి గారు అవ్వచ్చు, మీరు చూస్తూ ఉండండి. అయోధ్య రామిరెడ్డి గారు అతి త్వరలో ఒక నేషనల్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు కూడా ఒక నేషనల్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు వెరీ సూన్. ఎందుకంటే వీళ్ళన్నిటి కూడా విజయవాడ ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల చాలా వరకు ఈ మన ఫార్మా, ఈ విజయవాడ ఫ్లడ్, దీని వల్ల మనకు అదే జరిగితే కేసుల నుంచి ఎస్కేప్ అయినట్టేగా సార్. జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటూ పూర్తిగా మునిగిపోతారు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఇప్పుడు టైటానిక్ గురించి మనం వింటాం సార్. టైటానిక్ అనేది ఏంటండి, అదొక చరిత్ర. చూడటానికి ఒక పెద్ద షిప్ ఎక్కాము, దాని నుంచి ఒక జర్నీ అన్నారు. తొలి జర్నీలోనే అక్కడ సగం జర్నీలోకి వెళ్ళగానే తొలి ట్రిప్ లోనే అది మునిగిపోయింది, అది సముద్ర గర్భంలో కాలగర్భంలో కలిసిపోయింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనే అతనితో కూడా ఒక్కసారిగా 151 స్థానాలండి. ఆ తర్వాత కాలగర్భంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కనుమరుగైపోవడం ఖాయమండి. రాజకీయాలు చేద్దాం అనుకునేవారు, లేకపోతే మంచిగా ప్రజల్లో మంచి పేరును ఉంచుకుందాం అనుకునే ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డితో మనం ఉంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ ఎంత పాపాలు సార్. చివరికి శ్రీవారి లడ్డూల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ఎంత దుర్మార్గానికి ఉడిగట్టిందంటే, ఆయన పక్క నుండి ఈ పాపంలో మనం కూడా పాలు పంచుకొని మనకెందుకు వచ్చిందిరా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు లబోదిబ్బో అంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకటే మాట అంటున్నారండి, నేను ఆయనతో పర్సనల్ గా మాట్లాడాను. మీరు ఇన్ని సంవత్సరాల పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కదా సార్, మీరు ఈ పార్టీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది అని అన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక మాటే అన్నారు. ఎందుకంటే ఎంతో సౌమ్యుడు ఆయన. అటువంటి వ్యక్తిని కూడా మనసు నొచ్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బిహేవ్ చేశారట. మీరు ఇష్టము ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన కోసం మంత్రి పదవిని త్యాగం చేసి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవచ్చు, అప్పుడు ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ అవచ్చు, పిల్లి సుభాష్ చంద్రబోస్ అవచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ రోజు పక్క చూపులు చూస్తున్నారు, పక్క పార్టీలోకి ఎందుకు కాలు పెట్టి వెళ్తున్నారు? నీ కోసం వచ్చినటువంటి ఆనాడు నీ కోసం వచ్చినటువంటి వ్యక్తులు, పదవులను తృణప్రాయంగా త్యజించి వచ్చినటువంటి వ్యక్తులు ఈ రోజు నీతో ఎందుకు ఇమ్మలేకపోతున్నారు? ఎందుకంటే బాలినేని వీరందరి దగ్గర నుంచి వచ్చిన ఏకైక సమాధానం ఏంటంటే నియంతృత్వం, వన్ మ్యాన్ షో. నేను ఒక పెద్ద సేనాన్ని, నేను ఒక రాజుని, మీరందరూ కూడా నా కింద బంట్రోతులు లాగే ఉండాలి అనేటువంటి ఒక సైకిక్ మెంటాలిటీ, ఒక అటువంటి ఆలోచన పరిధి, అటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక మెంటల్ డిజార్డర్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదండి, ఓటమి తర్వాత కాదు, తొలినాటి నుండి ఎప్పుడైతే 16 నెలలు జైల్లో చేశారే, ఆ జైల్లో ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకిక్ బిహేవియర్ అనమాట. ఆయన మెంటల్ డిజార్డర్ ఒకటి ఉంటుంది. ఆ డిజార్డర్ ఓకే. ఇప్పుడు బాలినేని గారు అంటే బంధువు కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆయనకి సంబంధించిన అంశాలన్నీ కూడా, లేకపోతే లూప్ హోల్స్ కూడా బాలినేని గారికి తెలిసే ఉంటుంది. మరి అవన్నీ ఏమైనా సరే కొంచెం ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఏమైనా సరే ఇరుకును పెట్టే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారిని? ఖచ్చితంగా సార్. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదైనా లీడ్ ప్రభుత్వానికి ఇస్తే వాటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు, ఇరుకుని పెడతారని అంటే ఆయన ఇస్తే కాదు, ఉంటాయి, మీరు తీసుకోవాలి. మరి జాయిన్ చేస్తున్నారు కదా. ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ విధమైన లీడ్ ఇస్తే ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు సార్, ఒకళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్.
జగన్మోహన్ రెడ్డి గారి పుట్టె పగిలిపోయింది సార్. రోజుకు వాళ్ళు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, దురాగతాలు రోజుకు ఒకటి వాటంతట అవే బయటకు వచ్చేస్తున్నాయి. వాళ్ళు వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. చూశారు కదా సార్, ఈ రోజు తిరుపతి లడ్డీలు, మొన్న వచ్చేసరికి మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, మైనింగ్, ఎక్కడ పట్టినా కూడా అక్రమాలు, అరాచకాలు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటిది ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు. అందుకే వారు ఈ రోజున కేవలం 11 స్థానాలకు పరిమితం అయ్యారు. మీరు ఎన్ని చెప్పినా, ఎంతమందిని జాయిన్ చేసుకున్నా, రేపు 2029లో గెలవబోయేది వాళ్ళేనట. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. బాబా జగన్మోహన్ రెడ్డి గారు భ్రమంలో ఉన్నారు సార్. అదే సార్ ఏదో అంటారు, కళ్ళగనమన్నారు అదేదో అని. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కళల్లో ఆ విధంగా జీవిస్తూ ఉండమని చెప్పేసి మేము అదే అంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అదే అంటున్నాం. లేకపోతే ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆ పార్టీని వదిలిపెట్టేసి వాళ్ళు ఎందుకు వస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నా పొద్దు కాళ్ళ వెళ్ళబడి బతిలాడారండి. పోయిన వారం జగన్మోహన్ రెడ్డి గారు, అన్నా నువ్వు ఈ పార్టీ వదిలిపెడితే నాకు చాలా డ్యామేజ్ అయిపోతుంది, రాయలసీమ జిల్లాల్లో నా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేత మీరు వెళ్ళిపోతే ఈ పార్టీ మీద నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, మీరు వెళ్ళొద్దు, నా కోసం ఉండండి, నేను వైవి సుబ్బారెడ్డి గారితో కూర్చోబెట్టి నేను మాట్లాడిస్తాను, ఒక్కసారి ఉండండి, నేను ఏదో విధంగా మీకు ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నానంటే, బాబు మహాప్రభు నేను ఇంతకాలం పాటు పడింది చాలు అని చెప్పేసి దండం పెట్టి వచ్చేసారండి. రైట్. దుర్గాకుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏదైతే ఆయనకి బాగా నమ్మశక్యంగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా దూరం అవుతున్నారు. ఆళ్ళ నాని గారు కావచ్చు, ఫస్ట్ వికెట్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత బయటికి వెళ్ళానన్న, లోపలికి వచ్చానన్న, అది వేరే విషయం. తర్వాత ఆళ్ళ నాని గారు ఓటమి పాలైన తర్వాత, మరి ఇప్పుడు చూస్తే బాలినేని గారు, మొన్న చూస్తే మోపిదేవి వెంకటరమణ గారు. సో ఇలా వరుస పెట్టి అందరూ కూడా బయటకు వచ్చేయటం ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే వైసీపీ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఎవరైనా కూడా మునిగిపోయే పడవలో ప్రసాద్ గారు ఎవరు ఉంటారు కదండి. అందున రాజకీయ మీరు అంటారు మునిగిపోయే పడవని, చెప్పండి. వాళ్ళేం బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. ఇప్పుడు అందులో రాజకీయ నాయకులు, వాళ్ళేం పడవ బ్రహ్మాండంగా ఉంది, మాదేం మునిగిపోదు, మాకేం బొక్కలేమంటున్నారు. ఏమండి, ఆయన దేశం నివ్వెరపోయే ఫలితాలు వస్తాయని కూడా లండన్ చెప్పాడు. నా మిత్రుడు రామకృష్ణారెడ్డి కూడా ఈ ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది తెల్లారనగా మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నామని కూడా చెప్పాడు. అంటే నా మిత్రుడు అంటే ఎందుకు చెబుతున్నా అంటే మేమంతా కలిసి పనిచేసాం ఈనాడులో, ఒకేసారి జాయిన్ అయిన వ్యక్తులు. ఇలా వాళ్ళు మిత్రుడు రామకృష్ణారెడ్డి అంటే జనాలకు తెలియదండి, సజ్జల అని చెప్పేసి అనంటే తెలుస్తుంది. అదే సజ్జలే సకల శాఖ అంటారు కదా. అది రామకృష్ణారెడ్డి అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అర్థం కాదు, చెప్పండి. సజ్జలండి, సజ్జల. రైట్. అప్పుడు మేము రామకృష్ణారెడ్డి అనేవాడు, ఇప్పుడు ఇట్లా సజ్జలుగా పాపులర్ అయ్యాడు. సకల శాఖ మంత్రి, పబ్లిక్ తెలియాలండి. అయితే ఏంటంటే మీరు అన్నట్టు ఇవాళ వాళ్ళు ఓడిపోతున్నారు. 2029లో కూడా మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పుకుంటున్నారంటే 2029 చాలా దూరంలో ఉంది. ఇవాళ అసలు వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా వెళ్ళి బెంగళూరులో కూర్చునో, తర్వాత ప్రజలకి దూరంగా తప్పించుకుని తిరుగుతానో, తర్వాత విజయవాడ లాంటి పెద్ద ఆపద వచ్చిన టైంలో కూడా వెళ్ళామా వచ్చామా కాళ్ళు కడుక్కుని తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్ళామనే తప్ప ఒక తాపత్రయం తపన ఉన్న ప్రజల పట్ల ఉన్న నాయకుడు ఎప్పుడు కూడా ఆ విధంగా వ్యవహరించడండి. ఇంతకన్నా మంచి అవకాశం ఏముందండి ప్రతిపక్షాలకి? ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు గారిని ఆ గండి దగ్గర అలా కూర్చున్నప్పుడు ఆయనే కాదు నేను కూడా కూర్చుంటాను, ఇది నా ప్రజలకు వచ్చిన ఆపదని ఆయన దూరి చేయాలి, కానీ ఎవరో ఆహ్వానించరండి ప్రజలు. ఎప్పుడైనా అలా దూరి ప్రజల్లోకి వెళ్ళగలిగిన వ్యక్తికి ఆదరణ దొరుకుతుంది, కానీ ఈ ప్రతి అవకాశాన్ని నేను రాజకీయం చేసుకుంటాను, దీన్ని మ్యానిపులేషన్ చేసుకుంటాను అన్న వ్యక్తికి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారండి. ఇప్పుడు ఇది అధికారంలో ఉన్నప్పుడు బెంగళూరు ప్యాలెస్కే వెళ్ళని వ్యక్తి ఇక్కడ ఉండి అన్ని డబ్బులు పోగేసుకోవడానికి ప్రతి నిమిషం వాడుకున్న వ్యక్తి ఇవాళ అధికారం లేకపోతే ప్రతి నిమిషం బెంగళూరులో ఎందుకు గడుపుతున్నాడండి? తాడేపల్లిలో ఎందుకు ఉండలేదు? ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, ఆయన ఓటర్లు కర్ణాటకలో లేరు కదా. అప్పుడంటే అధికారంలో ఉన్నారు, వ్యాపారాలు చూసుకునే టైం లేదు. ఇప్పుడంటే వ్యాపారాలు చూసుకున్నారు, అధికారం లేదు కదా. అప్పుడు వ్యాపారాలు చూసుకోక్కర్లేదండి, మొత్తం రాష్ట్రమే ఆయన షాపు, ఎక్కడ పట్టినా డబ్బులు వచ్చేసినాయి. కాబట్టి వాళ్ళ ఆ డబ్బులు ఛానల్స్ అన్ని మూసుకుపోయినాయి. దాంతో మీరు అన్నట్టు సొంత వ్యాపారాలు సొంత వ్యవహారాలు చూసుకుంటున్నాడు. రెండోదేమో ఇందాక ఆయన చౌదరి గారు చెప్పాడు, పులివెందులతో కూడా 100 కోట్ల రూపాయల బిల్లులు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వట్లేదు. నిజానికి ఆయన సొంత నిధులను కూడా నుంచి కూడా ఇవ్వచ్చండి. ఆయన కూడా 1000 కోట్లు, ఆఫ్టర్ ఆల్ ఒక 100-150 కోట్లు పెద్ద ఇష్యూ ఏం కాదు.
సొంత నియోజకవర్గంలో ఆయన్ని నమ్మి చేసిన వ్యక్తులకి ఇవ్వకపోతే ఇంకెవడికి ఇస్తాడండి? ఈ కోట్లన్నీ ఎవరు తీసుకెళ్ళగలుగుతాడు? ఆ పరపతి కూడా లేకుండా సొంత ఊళ్ళోకి కూడా వెళ్ళలేని పరిస్థితి తెచ్చుకోవటం అనేది ఒక రాజకీయ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రికి అంతకన్నా సిగ్గుచేటైన విషయం ఏముందండి? డబ్బులు వాళ్ళు వస్తాయి, రేపు పోతాయి. అట్లాంటిది మళ్ళీ మళ్ళీ రమ్మంటే రారు కదా కార్యకర్తలు. పులివెందుల్లో కూడా ఆయనకి అంత వ్యతిరేకత తెచ్చుకుని బెంగళూరులో కూర్చుంటున్నాడంటేనే ఆయనకి 2029 ఎలక్షన్స్ కాదు అసలు, ఆయన పార్టీ వ్యవస్థ మీద ఆయనకి ఇక నమ్మకం చల్లడిల్లిపోయింది. ఇప్పుడు ఎవరో కొత్త సలహాదారుని పెట్టుకున్నాడు. ఏంటి ఆయన ఇక నేను చేయలేను అనే పరిస్థితిలో సలహాదారు ఏం చేస్తాడండి? ఇప్పుడు ఒక్కటే వచ్చేసి వెరీ సింపుల్ అండి. నేను ఊరు నుంచి వచ్చిన వ్యక్తిని ప్రజావేదికని మళ్ళీ ఆయన పునర్నిర్మించగలుగుతాడండి? కూల్చడం ఈజీ. ఆయన సొంత పార్టీని కూడా అట్టాగే కూల్చుకున్నాడు. ప్రజావేదిక ఎంత వరస్ట్ స్టేజ్ లో ఉందో వైఎస్ఆర్సీపీ కూడా అలాగే ఉంది. దాన్ని పునర్నిర్మాణం చేయటం ఎవడవల్ల కాదండి, కూల్చడం. ఆ సజ్జల భాగస్వామి ఆయన స్వయంగా పార్టీ అధ్యక్షుడిగా ఉండి సొంత పార్టీ చూసుకోకుండా ఎప్పుడు డబ్బులు పోగేసుకోవటంలోనే కూర్చునేటప్పటికి పార్టీ పతనం అయిపోయింది, కార్యకర్తలు దూరం అయిపోయారు. అట్లా ఇప్పుడు కాబట్టి ఇవాళ ఏదో 2029కి నేను వస్తానని ప్రగల్భాలు పలితే జనం ఏమో ఓట్లు వేయరండి. వాళ్ళ చిత్తశుద్ధిని చూస్తారు, వాళ్ళ ప్రజల్లో ఇన్వాల్వ్మెంట్ చూస్తారు. నిన్న పిఠాపురం వెళ్ళి మీరు అన్నట్టు ఒక సైకిక్ బిహేవియర్ గా ఉంది, కానీ ఒక పిచ్చోడు బిహేవ్ చేసినట్టు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు ఉందాతనం ఆయనలో కనపడలేదు ప్రసాద్ గారు. రైట్ సార్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, చిక్కడ వంశీదీప్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే దుర్గా కుమార్ గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే యానదే గారు వైసీపీ అధికార ప్రతినిధి. అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.